హే గాయ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మొఘల్ సామ్రాజ్యం లక్షలాది మంది సైనికులు, డబ్బులు, రాజ్యాలు ఇస్తానన్నా సరే తన చివరి శ్వాస వరకు తన ధర్మాన్ని విడవకుండా ఆత్మగౌరవంతో పోరాడిన ఒక మహారాజు గురించి, యుద్ధం చేయడమే తప్ప శత్రువుడికి శిరస్సు వంచడం తెలియని ఒక మహాయోధుడి గురించి, మొఘల్ సామ్రాజ్యాన్ని 9 సంవత్సరాలు ముప్పుతిప్పలు పెట్టిన ఒక నాయకుడి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన పేరు ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్. అసలు ఎవరి సంభాజీ మహారాజ్? అంత పెద్ద మరాఠా సామ్రాజ్యానికి రాజేనా? ఎందుకని తన వల్లే తనని మోసం చేశారు? ఈ సంభాజీ మహారాజ్ గురించి మీకు పూర్తిగా తెలియాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిందే. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ కంటెంట్. సంభాజీ 1657 మే 14న పురందర్ కోటలోని శివాజీ మహారాజ్ అన్న మహారాణి సాయిబాయిలకు పుట్టాడు. కానీ సంభాజీకి కేవలం 2 years ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ తర్వాత సంభాజీ మహారాజ్ వాళ్ళ నానమ్మ రాజమాత అయిన బేజాబాయి దగ్గర స్ట్రిక్ట్ డిసిప్లిన్తో యుద్ధ కళలు, రాజకీయాలతో పాటు తన తండ్రి శివాజీ మహారాజ్ స్వరాజ్యాన్ని స్థాపించడానికి చేసిన యుద్ధాలన్నీ దగ్గర నుండి చూస్తూ పెరిగాడు. సంభాజీకి 9 years ఉన్నప్పుడే 1 సంవత్సరం పాటు మొఘల్స్ దగ్గర పురందర్ అగ్రిమెంట్ ప్రకారం జైల్లో ఉన్నాడు. ఈ పురందర్ అగ్రిమెంట్ ఏంటని తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత 1666లో శివాజీ మహారాజ్తో కలిసి ఆగ్రాలోని మొఘల్స్ రాజైన ఔరంగజేబ్ కోర్టుకి అటెండ్ అవుతారు. అక్కడ ఔరంగజేబ్ శివాజీని, సంభాజీని అరెస్ట్ చేస్తాడు. కానీ శివాజీ, సంభాజీ ఇద్దరు కూడా అక్కడ నుండి తప్పించుకుంటారు. 6 June 1674లో శివాజీని మరాఠా రాజ్యానికి ఛత్రపతిని చేశారు. అదే సమయంలో సంభాజీ కూడా బ్యాటిల్ స్ట్రాటజీస్ పైన ఎక్కువగానే దృష్టి పెట్టేవాడు. సంభాజీకి అండ్ శివాజీ దగ్గర ఉండే కొంతమంది హయ్యర్ అఫీషియల్స్కి మధ్య డిఫరెన్సెస్ వస్తూ ఉండేవి. వాళ్ళలో మెయిన్గా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్ట్ అయిన అన్నాజీ దత్ అనే ఒక వ్యక్తితో కొంచెం ఎక్కువగానే క్లాషెస్ వచ్చేవి. 1680sలో శివాజీ మహారాజ్ చనిపోయాడు. ఆ తర్వాత సంభాజీ సవతి తల్లి అయిన సోయిరాబాయి శివాజీ రాజ్యాన్ని సంభాజీకి కాకుండా తన కొడుకు రాజారాంకి ఇచ్చి తనని రాజును చేయాలని ప్లాన్ చేసింది. ఇది తెలుసుకున్న సంభాజీ రాయగఢ్ కోటను తన అండర్లోకి తెచ్చుకుని మొత్తం మరాఠా సామ్రాజ్యానికి ఛత్రపతి అయ్యాడు. శివాజీ మహారాజ్ మొఘల్ సామ్రాజ్యానికి ఎదురు నిలబడిన ఒక గొప్ప వీరుడైతే సంభాజీ మహారాజ్ మాత్రం మొఘల్ సామ్రాజ్యానికి ఒక భయంలా మారాడు. దీనికి కారణం 1681లో సంభాజీ చేసిన బృహన్పూర్ అటాక్. అప్పటి వరకు ఔరంగజేబ్ అంటే భారతదేశం అంతా ఒక శక్తి కాదు, ఒక భయంలా ఉండేది. కానీ సంభాజీ మహారాజ్ ఆ భయానికి ఎదురు నిలబడి తనని చులకనగా చూసిన ఔరంగజేబ్కి తన పవర్ ఏంటో చూపించారు. తన ఆర్మీతో కలిసి మొఘల్స్ రిచెస్ట్ సిటీ అయిన బృహన్పూర్ మీద దండయాత్ర చేసి కేవలం ఒక్క నైట్లోనే సిటీ మొత్తాన్ని దోచుకున్నారు. 1682లో మరాఠీలు అంజదీవా ఫోర్ట్ను ఆక్రమించి దానిని వాళ్ళ నేవల్ బేస్గా మార్చుకోవాలని చూశారు. కానీ 200 మెంబర్స్తో పోర్చుగీస్ ఆర్మీ మరాఠీల మీద అటాక్ చేసి ఆ ఫోర్ట్ను వాళ్ళ అండర్లో ఉంచుకుంటారు. ఆ టైంలో గోవా పోర్చుగీస్ గవర్నెన్స్లో ఉండేది. అండ్ అంతేకాకుండా గోవా నుంచి మొఘల్స్కి వెపన్స్, ఆర్మరీ ఎక్స్పోర్ట్ అవుతుండేవి. దీనికి తన స్టైల్లో ఆన్సర్ ఇవ్వాలని సంభాజీ 1683లో 20,000 మంది ఆర్మీతో చాలా క్రూయల్గా గోవాతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నింటినీ తగలబెట్టి నేలమట్టం చేశాడు. అండ్ ఈ అటాక్ ఔరంగజేబ్తో పాటు తనతో ఉండే కొంతమందికి నచ్చలేదు. సంభాజీ మీద పగతో ఉన్న సోయిరాబాయ్ అన్నాజీ దత్తో కలిసి ఔరంగజేబ్ కొడుకైన అక్బర్ని సంభాజీని ఓడించడంలో సహాయం చేయమని అడుగుతారు. కానీ అక్బర్ సంభాజీతో అవసరం ఉండడం వల్ల ఈ ప్లాన్ని సంభాజీకి లీక్ చేస్తాడు. అండ్ సంభాజీ ఈ ప్లాన్ వేసిన సోయిరాబాయ్, అన్నాజీ దత్తో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ని, రిలేటివ్స్ని అండ్ ఇంకో 24 హైయర్ అఫీషియల్స్ని చంపేస్తాడు. సంభాజీ రూల్ చేసింది కొద్ది కాలమైనా మొఘల్స్ ఎంపైర్ మొత్తానికి నిద్ర లేకుండా చేశాడు. అండ్ సంభాజీ ఎప్పుడు కూడా ఔరంగజేబ్ ముందు తన ఓటమిని ఒప్పుకోలేదు. ఔరంగజేబే స్వయంగా తన భారీ సైన్యంతో యుద్ధానికి వచ్చిన 9 సంవత్సరాల పాటు తన రాజ్యాన్ని కాపాడుతూ వచ్చాడు. సంభాజీని ఎలా అయినా ఆపాలనుకుని తన రాజ్యంలో ఉన్న కొంతమంది మరాఠా నాయకులు, భూస్వాములను మొఘల్స్ తమ వైపుకు తిప్పుకుని బీజాపూర్, గోల్కొండ ప్రాంతాలను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇలా కొంతమంది మరాఠీలు మొఘల్స్తో కలవడానికి గోవాపై చేసిన దండయాత్రలో సంభాజీ చేసిన విధ్వంసం కూడా ఒక కారణమని చెప్తూ ఉంటారు. సంభాజీ తన జీవితకాలంలో 140 యుద్ధాలు చేశాడు. ఏ యుద్ధమూ ఓడిపోలేదు. కానీ 1687లో వాయు యుద్ధం మాత్రం మరాఠా సామ్రాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ యుద్ధంలో మరాఠా ఆర్మీకి లీడర్ అండ్ సంభాజీకి మేనమావైన హంబీరావు మోహితే చనిపోయాడు. అప్పటి వరకు సేనని విజయపదం వైపు నడిపిన నాయకుడు చనిపోవడంతో
మరాఠా సైన్యం అల్లకల్లోలమైపోయింది. దీనివల్ల చాలామంది సైనికులు యుద్ధం వదిలి పారిపోయారు. కానీ సంభాజీ ఎప్పుడూ కూడా ఔరంగజేబు ముందు తన ఓటమిని ఒప్పుకోలేదు. 1689లో తను ఎంతగానో నమ్మిన సొంత మనుషులే తనకి నమ్మక ద్రోహం చేసి మొఘల్స్కి సంభాజీని అప్పగించేశారు. సంభాజీని అరెస్ట్ చేసిన మొఘల్ సైన్యం ఆయనను మొఘల్స్ కింగ్ అయిన ఔరంగజేబ్ దగ్గరకు తీసుకుని వెళ్లారు. సంభాజీ మహారాజ్ మొఘల్స్కి పట్టుబడిన తర్వాత సంకెళ్లతో రక్తంలో పూర్తిగా తడిచిపోయిన సంభాజీని చూసిన ఔరంగజేబ్, నువ్వు నాకు శరణాగతమయ్యి నీ రాజ్యాన్ని నాకు అప్పగించి నీ ధర్మాన్ని వదిలి ఇస్లాం స్వీకరిస్తే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టి మళ్ళీ నిన్ను రాజుని చేస్తా అన్నాడు. దానికి బదులుగా సంభాజీ, నీ జీవితం మొత్తంలో నువ్వు సాధించిన విజయాలు, నీ రాజ్యాల స్థాపన ఒక వీరుడి ఛాతి ముందు చిన్నబోతాయి ఔరంగజేబ్. నాకు మరణం అంటే భయం లేదు, కానీ నీ సమస్త మొఘల్ రాజ్యాన్ని, నీ నీచమైన మనస్సుని నీవు కాపాడుకోలేవని నాకు బాగా తెలుసు. ఈరోజు నేను మరణించిన నా ధర్మాన్ని వదలను, ఇస్లాంని స్వీకరించను అని ఆయన చెప్పిన మాటలు మొత్తం మొఘల్స్ ఎంపైర్లో వణుకును పుట్టించాయి. దీనిని భరించలేని ఔరంగజేబ్ సంభాజీ గోర్లను అతి దారుణంగా పీకేసి ఆయనను ఒంటి నిండా తగిలిన గాయాలకు ఉప్పుని రాసి మంటల్లో కాల్చిన ఇనుప చువ్వలతో తన కళ్ళల్లో పొడిచి నాలికను కూడా కట్ చేయించి అప్పటి వరకు చరిత్రలో ఎవ్వరికి చేయని విధంగా 40 రోజుల పాటు టార్చర్ చేశాడు. కానీ తనని ఎంత టార్చర్ చేస్తున్నా సరే సంభాజీ చివరి శ్వాస వరకు కూడా తన ధర్మాన్ని వదలలేదు. ఒక్కసారి కూడా ఔరంగజేబ్కి తల వంచలేదు. దేశం కోసం, ధర్మం కోసం, స్వరాజ్య స్థాపన కోసం సంభాజీ 11th మార్చ్ 1689లో చనిపోయారు. అందుకని ఆయనను ధర్మవీర్ అని పిలుస్తారు. ఆయన రక్తం, ఆయన వీరవత్వం ఇప్పటికీ ఒక్క మరాఠీల్లోనే కాదు, భారతదేశ ప్రజల్లో కూడా ఒక ప్రేరణగా ఉంటుంది. భారతదేశంలో ఇప్పటికీ సనాతన ధర్మం బతికుందంటే దానికి సంభాజీ మహారాజ్ ఎంతగానో కృషి చేశారు. సంభాజీ మహారాజ్ గారి త్యాగం ఎప్పటికీ మన మనసులో స్థిరస్థాయిగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీరు ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.